ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మీతో కలిసి ప్రభు వాక్యమును పంచుకోవడానికి ప్రభువారు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నా. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ కొరకు అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు బాగున్నారని నమ్ముతూ మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. అందరూ పరిశుద్ధ గ్రంథములు తెరిచినట్టయితే గనక కీర్తనలు 55వ కీర్తన 22వ చరణం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతి మంతులను ఆయన కదలనియ్యడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నీ భారం యెహోవా మీద మోపమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భారము నీవే మోస్తున్నావా? లేదా నీ భారము దేవుడి మీద వేసి నీవు బ్రతకగలుగుతున్నావా? నీవు జీవించగలుగుతున్నావా? ఎంతకాలము నీవు భారము నీవే మోసుకుంటావు? ఎంతకాలము నీ భారము నీలోనే పెట్టి నీవు నలిగిపోతావు, నీవు బాధపడతావు, నీ దుఃఖపడతావు. నీ దుఃఖానికి, నీ బాధకి కారణము నీవే. ఎందుకంటే నేనే ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నావు, నువ్వే ఏదైనా చేయాలనుకుంటున్నావు, కానీ నువ్వు చెయ్యలేవు, నీ వల్ల అవ్వదు. నీ భారము యెహోవా మీద మోపు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని దేవుడితోటి మాట్లాడు. దేవుడితోటి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నీ భారము యెహోవా మీద మోపనట్టే. నువ్వెప్పుడైతే దేవునికి చెప్పావో నీలో ఉన్న భారము తీసివేసి నీవు చెయ్యాలనుకున్నది దేవుడు నీ ద్వారా చేస్తాడు. ఆమేన్. అప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఉన్నాడు అని నీవు తెలుసుకుంటావు. అప్పుడు నీ భారము నీవు మొయ్యవు. నన్ను ఆదుకుంటున్నాడు, నాకు ఆదరణ దొరికింది అని నీవు దేవుడి యందు విశ్వాసం ఉంచుతావు. ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో, నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడంటే విశ్వాసం వలన నీతిమంతుడు బ్రతుకుతాడంట. ఈ లోకంలో మనం జీవించాలి అంటే, ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే విశ్వాసం మూలముగానే మనం బ్రతకాలి. మనలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో మనం నీతిమంతులుగా మార్చబడతాము, నీతిమంతులుగా జీవిస్తాము. నీతిమంతులను ఎన్నడూ ఎవరు కదల్చబడలేరు. ఆమేన్. నీవు నిజముగానే నీతిగా ఉంటే, నీతిగా బ్రతికితే గనక నిన్ను ఎవరు కదల్చలేరు. నీ భారం యెహోవా మీద మోపబడింది, నిన్ను ఆదుకుంటాడు ఆయన. నీవు నీతిగా బ్రతకగలిగితే గనక నిన్ను ఎవరు కదల్చలేరు. ఈ లోకంలో నీవు బ్రతికినంత కాలము దేవుడి నామానికి ఆశీర్వదకరంగానే బ్రతుకుతావు. నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వదకరంగానే బ్రతుకుతావు, దీవెనకరంగానే బ్రతుకుతావు. ఎందుకంటే యెహోవా నామం బలమైన దుర్గము, అందులో నీతిమంతులు సురక్షితంగా నివసిస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీతికి నువ్వు చోటిస్తున్నావా? నీతిగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నావా? నీతిగా బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావా? నీతిగా జీవించగలిగితే కనుక నీ భారము ఆయన తీసివేసేస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీవు నీతిగా ఉంటున్నావు కాబట్టి నిన్ను ఎవ్వరు కూడా కదల్చలేరు. ఎందుకంటే యెహోవా నామం బలమైన దుర్గము, అందులో నీతిమంతులు సురక్షితంగా ఉంటారంట. నీకు క్షేమము కలుగుతుంది, నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.